నమస్కారం. ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. దివ్యాంగులకి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు నమస్కారాలు తెలుపుతున్నాను. వికలాంగులకి అనేది శరీరానికే కానీ మనసుకు కాదు, వాళ్ళని కానీ సపోర్ట్ చేసి పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు కానీ టీచర్లు కానీ వాళ్ళని కానీ శుద్ధంగా చక్కగా చేయిస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. దానికి ఉదాహరణ ఏంటంటే మన భారతదేశం తరఫున క్రికెట్లో నిన్న టీవీలో పెట్టారు. మన ఆడమ్మాయి, మన ఆంధ్ర అమ్మాయి, ఆమె వరల్డ్ కప్లో ప్రైజులు తెచ్చుకొని ఇండియాకి కప్పు గెలిపించింది. అంత కృషి చేసింది. అది దివ్యాంగులని ఆమె అనుకోలేదు, ఆట ఆడాలని అనుకున్నది పారా ఒలింపిక్స్ లో. అలాగే మనం ఒవ్వేరు గ్రామంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, డిగ్రీలు చదివారు. వాళ్ళు చిన్నోళ్ళని వికలాంగులని వాళ్ళు దిగులు పడకుండా ఆటోలు తోలుకుంటూ రైతు పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. అట్లాంటి వాటిని మన పిల్లలందరూ కూడా ఆదర్శం తీసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళని అదేవిధంగా పెంచాలి. వాళ్ళు తిట్టకుండా వాళ్ళని బాగా చేసుకుంటూ వాళ్ళు ఓపిక వాళ్ళు సేవలు చేసి టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళని చేస్తే వాళ్ళు కూడా ఎక్కడైనా ఏదైనా చేయగలరు. అదే విధంగా మన సార్ చెప్పినట్టు, రత్నం సార్ చెప్పినట్టు, ఆ పిల్లగాడు మ్యూజిక్ చేస్తున్నాడంటే కేవలం అది టీచర్ కృషిను. అది టీచర్ కృషితో తల్లిదండ్రులు కూడా వాళ్ళని కానీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎక్కడైనా మంచి దీనికి పోతారు. వికలాంగుల అంగవైకల్యం అనేది ఒక శరీరానికే కానీ మనసుకు కాదు. అంగవైకల్యం గురించి దాని గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. అందుకే అందరూ కూడా అంగవైకల్యం వికలాంగులని దిగులు పడకుండా తన ధైర్యంగా ముందుకు పోవాలని తల్లిదండ్రుల నుంచి మరీ కోరుకుంటూ కూడా ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కానీ దాతలు కానీ ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలను అందించినట్లయితే ఆ పిల్లలకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా అందించడానికి మనము వీళ్ళంతా కూడా 0%